గ్యాస్ కూడా చూడండి ఎలా పొంగుతుందా. పొంగుతుంది బెల్లం పాకం. అయ్యో అయ్యా చూసారు కదా ఎట్టకాలు. అబ్బా మాడిపోవాలా ఇవే మాడం. ఏందో తెచ్చుకుంటున్నాడా. ఏమి ఏడకపోయావు? ఎంతసేపు అయింది? 11 అవుతుంది టైం. అయ్యాడియా గుమ్మ తోటలో టెంకాయలు కొప్పించుకోండి గుమస్తా. నాకు కూడా 2 కాయలు ఇచ్చాడు. కొట్టుకొని తాగన్నాడా సరే అని చెప్పి తీసుకొచ్చిన. అది కొట్టేసి తాగుదాం. బా కొట్టేది గిట్టేది కాదు, వీటితో స్పెషల్గా ఈ రోజైతే కాల్చుకుని తినాలి నేను. కాల్చుకుందంట. నువ్వు తినలా ఇంతకుముందు ఎప్పుడా? నేను తినలేదయ్యా. అప్పుడు మా తాతలు అసలు కాల్చేది ఇట్లనే. వాళ్ళ టేస్ట్గా ఉంటుంది కాల్చుకుని తింటే. ఎప్పుడు కొబ్బరి ఉండలు కాదు. వీటితో చూడు ఎట్ట ఉంటుంది ఇప్పుడు కాల్చుకుని తింటే. చూస్తావా ఎలా ఉంటుందా? మరి అన్నం తినేదిలే. ముందు ఇట్లా కాల్చుకుని తినాలి, ముందు తర్వాత అన్నం. ముందు టిఫిన్ సెక్షన్ ఇదే ఇప్పుడు నాకు. 11 గంటలకి టిఫిన్. 11 గంటలకి అయినా సరే ఇదే నాకు ఇప్పుడు టిఫిన్. సరే అయితే ఇప్పుడు ముందు అట్లా ఇట్లనైతే కాల్చుకునే ముందుగా అయితే ఫ్రెండ్స్ మీరైతే చూస్తున్నారు కదా, ఈ వీడియోకి అయితే ఒక లైక్ అయితే ఇవ్వండి. నాకైతే ఒక 100 లైక్లు ఇస్తే నాకు కొంచెం మోటివేషన్గా ఉంటుంది. మనమైతే ఇప్పుడైతే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇట్లా ఎట్లా చేస్తున్నాయని కూడా చూద్దాం. మనం నీట్గా శుద్ధంగా తీసుకోవాలి. తొక్కు తీసుకుంటే దీని మీద కాల్చామనుకో కాలదు కదా, అందుకని శుద్ధంగా తీసుకోండి. ఏందంత బుడ్డకాయలు ఏమో అదేమో బొచ్చేమో ఎంత ఉంది, కాయం ఇంత ఉండే, స్వీట్ ఎంత చిన్న కాయలు. చిన్న కాయలు. ఇది బత్తాకాయలు ఉన్నట్టుండి టెంకాయ సైజులోనే లేవు అసలు. అంత చిన్నగా. సర్లే కానీ ముందు వీటినైతే మనం అయితే దీంట్లోకి అయితే ఒక ఐటెం అయితే దీని లోపలికి అయితే వేయాలి. దానికోసం ముందుకైతే బొక్క తీసుకున్నాము. మరి నీళ్ళు నాకు నీళ్ళు కావాలి. నీకు నీళ్ళతో కూడా పెడతారా? బా నీళ్ళు పెట్టకూడదు, నీళ్ళు తీసేయాలా? తీసేయాల్సిందే. ఫ్రెండ్స్ చూసారు కదా బొక్క అనేది ఎలా వేస్తున్నామో, ఇలా అయితే మనం అయితే బొక్క అయితే వేసుకోవాలన్నమాట. బొక్క వేసుకుంటే చూడండి ముదురుకాయలు ఇవి, అందువల్ల అయితే నీళ్ళు అయితే ఎక్కువ లేవు. నీళ్ళు తీయగా ఉన్నాయి నీళ్ళు. చూసారు కదా నీళ్ళు అనేది కూడా తీసేసుకున్నాం అనమాట. అలాగే కాయకు కూడా తీసేద్దాం. ఫ్రెండ్స్ చూసారు కదా మనం అయితే ఇప్పుడైతే బెల్లం అయితే కొద్దిగా తరుక్కొని అయితే దీంట్లో అయితే వేసుకుందాము. అంటే బెల్లం వేసుకోవడం వల్ల చాలా టేస్ట్ అయితే వస్తుంది అనమాట. లోపల బెల్లం పాకం అనేది కొబ్బరికి పట్టేస్తుంది అనమాట. అందుకని అయితే చూసారు కదా ఎలా తరుక్కుంటున్నాం సన్నగా. చిన్నప్పుడు మా తాత చేసేది నాకు తెలుసా. మంచిదే. నువ్వు తినలా ఎప్పుడా? చూపిస్తూ ఉండే ఎలా ఉంటుంది చూసి ఎలా ఉందో టేస్ట్ అయితే చెప్పాలి నువ్వే. ఫ్రెండ్స్ చూసారు కదా ఇప్పుడైతే మనం అయితే ఇది బెల్లం అనేది తరుక్కున్నాం కదా, ఈ బెల్లం అనేది దీంట్లో అయితే పెట్టేసుకున్నాం లోపలికి. చూడండి ఎలా పెట్టుకుంటున్నాను నేను అనేది. అలా అనేది బెల్లం అనేది లోపలికి మనం పెట్టేసుకోవాలి. దగ్గరకు కూడా అండి, దగ్గరకు కూడా చూడండి నేను బెల్లం అనేది ఎలా పెడుతున్నాను. మనం అనేది బెల్లం అనేది ఈ విధంగా లోపలికి వెళ్ళేటట్టు చూసుకోవాలన్నమాట అంతా. చూస్తున్నారు కదా, మీరు కూడా ట్రై చేయండి ఒక తడవ ఎలా ఉంటుంది అనేది కూడా. ఎప్పుడు కొట్టుకొని పచ్చి కొబ్బరి లేత కొబ్బరి అని తింటాం, అప్పుడప్పుడు ఇవి కూడా ట్రై చేయాలి. ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం అయితే రెండింటికి అయితే బెల్లం అనేది లోపల అయితే పెట్టేసుకున్నాము. మనం ఇంకా కావాలంటే మీరు యాలకులు ఉంటాయి చూడండి, యాలకులు కానీ అటువంటి కొద్దిగా నలిపి కానీ బాగా దంచి కానీ వేసుకుంటే బాగా ఇంకా టేస్ట్ వస్తుంది. అయితే మనం ఇప్పుడు బొక్క ఉంది కదా, ఈ బొక్కను అనేది బూట్ చేసేదానికైతే మనం అయితే పుల్ల అయితే వాడుతున్నాను నేను. చూస్తున్నారు కదా పుల్ల అనేది. ఈ విధంగా అయితే మనం అయితే పుల్ల అయితే గుచ్చుకోవాలి. చూసారు కదా ఎలా గుచ్చుకున్నాను, ఈ విధంగా అయితే గుచ్చుకోవాలి. దీన్ని కూడా గుచ్చుదాము. చూసారు కదా ఇలా అయితే గుచ్చుకోవాలన్నమాట మన పొలాలని. ఇప్పుడైతే ఇట్లా అయితే కాల్చేద్దాం పోయి. ఊదు నిప్పులు ఉంటాయి మండుద్ది. ఫ్రెండ్స్ చూసారు కదా మనమైతే ఇట్లనైతే ఇప్పుడైతే కాల్చుకుందాము. చూడండి ఎలా ఉన్నాయో. ఇప్పుడు ఇట్లనైతే కాల్చుకుందాము. చూస్తున్నాడు
ఒక్క చెట్టుకి ఒక్క మామిడికాయ కూడా లేదు. ఫ్రెండ్స్ చూసారు కదా, ఇదైతే ఇంకా బాగా కాలిపోవాలన్నమాట. అంటే నల్లగా వచ్చేటట్లు కాల్ చేసుకోవాలి మనం. అంటే టెంక కూడా చూస్తున్నాండి, లోపల నుంచి అయితే ఆ ఫ్లేవర్ వాసన నైస్గా లైట్గా అయితే వస్తుంది. ఇంకా కాలేకుండా అయితే ఆ బెల్లం ఫ్లేవర్ అనేది బాగా వస్తుంది వాసన. నీకు కూడా వస్తుంది వాసన? లైట్గా వస్తుంది. ఇంకొంచెం కాలని చూద్దాం ఎలా వస్తుందో. అంతేనా కాలటం? పూర్తిగా కాలిందని ఎట తెలిసిద్ది? చెప్తా. అది పూర్తిగా కాలిందంటే టెంక ఒక రోజు పగిలినట్టు అనిపిస్తుంది అనమాట. ఈ ఇంకా కాలేదు, కొద్దిగా గాలి ఉన్నాయి, బాగా కాలుద్దాము. అయ్యా చూసారు కదా ఎట్టగాలి. అబ్బా మాడిపోవాలా ఇవే? మాడం. చూసారు కదా ఎంత నల్లగా గాలిందో. ఇలా అయితే మనం అయితే నల్లగా అయితే కాల్చుకోవాలి. చూసారు కదా టెంక కూడా చూడండి ఎలా పగిలిందో. జ్యూస్ కూడా అయితే కారుతుంది, జ్యూసీగా. బెల్లం పాకం చూడ టెంక పగిలిపోయి ఉందిగా. టెంక చూడ ఎట్ట పగిలిందో. రెండు పగిలిపోయినాయి అట్లాగా. ఇది ఇటువైపు కూడా పగిలిపోయింది చూడు. అసలు వాసన చూడు ఎట్ట వస్తుందో. బెల్లం పాకం కదా, స్వీట్ అంటే బెల్లం పాకం వాసన వస్తుంది. అది కాకుండా కొబ్బరి ఫ్లేవర్ కూడా. అంటే మనం కొబ్బరి మామూలుగా మనం అంటే ఆయిల్ చేస్తాం చూడు, అప్పుడు కాలుస్తారు కదా వేడి చేస్తే, ఏదో చేసినప్పుడు కొబ్బరి వాసన కూడా వస్తుంది. అట్లా వస్తుంది. అంటే కొబ్బరి మిక్సీకి వేసినప్పుడు కొబ్బరి వాసన వస్తుంది చూడు, అట్లా వస్తుంది. చూసారు కదా ఇలా అయితే మనం అయితే వీళ్ళనైతే పగల కొట్టుకుని అయితే తిందాము. కాసేపు అయితే చల్లారి పెడదాం. ఫ్రెండ్స్ చూసారు కదా, ఇప్పుడైతే వీటినైతే మనం అయితే తీసుకుందాము. గ్యాస్ కూడా చూడండి ఎలా పొంగుతుందా. పొంగుతుంది బెల్లం పాకం. అయ్యో చూసా ఎలా వచ్చిందో, బ్లాస్ట్ అయింది. పైన పడలా కాళ్ళ అవి టెంకు పగలు కొట్టాలి ముందు. లేదు ముందు తీయాలి. చూసారు కదా టెంకాయలు అనేది ఎలా కాల్చుకున్నాము. ఇప్పుడు టేస్ట్ కూడా చూద్దాము ఎలా ఉంటుంది అనేది. సౌండ్ వస్తుంది టెంకాయ. ఏం సౌండ్ వస్తుంది? ఉడికి వేడి మీద సౌండ్ వస్తుంది. బెల్లం కూడా ఇంకిపోయింది. చూసారు కదా బెల్లం కూడా ఇంకిపోయింది. అయితే వా స్మెల్ అయితే అదిరిపోతుంది ఫ్రెండ్స్. చూద్దాము దీన్ని అయితే ఇప్పుడైతే కట్ చేసి ఆ ఫ్లేవర్ అనేది దీనికి పట్టిందా పట్టలేదా అనేది కూడా. ఫ్రెండ్స్ చూసారు కదా, అంటే ఇది మనకి చల్లారిపోవడం వల్ల ఏంటంటే నేను చాకుతో ఊరిన చుట్టూ అలా అన్నాను. చూసారు కదా ఎలా లేసి వచ్చేసిందో. నేను ఇంకొక చిప్ అనేది పగిలిపోయింది అక్కడ, దాని ముక్కలు అనేది కట్ చేసి ఇక్కడైతే పెట్టాను. చూడండి ఎలా వచ్చింది పెంకు కూడా. పెంకు అయితే పక్కన పెట్టేసుకున్నాను. ఇట్లయితే మనం అయితే టేస్ట్ అయితే చేద్దాం ఫ్రెండ్స్. చూడండి అసలు ఎలా ఉన్నాయో. బెల్లం ఫ్లేవర్ కొద్దిగా పట్టంగా టేస్ట్ బాగా తీగా ఉంది. ఆల్రెడీ కొబ్బరి అంటేనే తీగా ఉంటుంది, కానీ మనం మామూలుగా చక్కెర వేసుకుని తింటాం కొబ్బరిలో నేనైతే. కానీ కాల్చి ఇప్పుడే చిన్నప్పుడు తిన్నాం కదా, అప్పుడు అంత అనిపించలేదు. కానీ నాకు ఇప్పుడైతే బాగుంది. అంటే తింటే పచ్చి కొబ్బరి తింటే దగ్గు వస్తుంది అంటారు కదా, ఒక్కొక్కరికి పడదనమాట, దగ్గు వస్తుంది అనమాట. ఇలా కాల్చుకొని తినండి, దగ్గు కదా ఏమీ రాదు. దాన్ని తగ్గట్టు కొద్దిగా కానీ మనం యాలకలు కానీ యాడ్ చేసుకుంటే ఇంకా ఆ దగ్గుకి అనేది విరుగుడు కూడా యాలకలు తిరిగిపోద్ది అంతే. నువ్వు టేస్ట్ చేస్తావా? టేస్ట్ చెప్పి ఎలా ఉందా? బాగుంది ఫ్రెండ్స్. కానీ నాకు ఇది తేగల ఫ్లేవర్ వస్తుంది, కానీ తేగ తినట్లేదు. బాగుంది. మీ తాతగారు వంటకం ఇది. ఎస్, మా తాతగారు వంటకం. బాగుంది ఫ్రెండ్స్. చూసారు కదా మీరు, ఇది మీరు కూడా ట్రై చేయండి. ఇంట్లో ఎలా వచ్చింది అనేది కూడా కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చిందా లేదా అనేది కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మళ్ళీ అయితే మన సిరీస్ మీరు ఇలా ట్రై చేయండి, బాగుంది. మీరు ఎవరైనా ట్రై చేస్తుంటే మాకు కామెంట్ చేయండి.
ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరైతే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా కొంచెం షేర్ చేయండి. మన సిరీస్లో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ అయితే కలుద్దాం. ఇంతవరకు సెలవు తీసుకుంటూ ఓకే బాయ్ ఫ్రెండ్స్.